నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక దక్షిణాది రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక సంచలనం రేగుతూనే ఉంటుంది ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు అంటేనే ఒక హై వోల్టేజ్ డ్రామా సినిమాల తలపించే ట్విస్టులు ఊహించని మలుపులు అక్కడ సర్వసాధారణం అయితే ఇటీవల కాలంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఆలోచింపచేస్తున్నాయి ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రభావమో లేక పాలకుల్లో వచ్చిన మార్పో తెలియదు కానీ రాజకీయ నేతలు సరికొత్త పందాలు నడుస్తున్నారు తాము తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ప్రజాక్షేమమే పరమావధిగా చూపిస్తున్నారు ఇదే క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు కోలీవుడ్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకు హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ సీఎం విజయ్ అంతటి సాహసోపేతమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అసలు ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కథ ఏంటి అసలు ఆ నిర్ణయం ఏంటి కొన్నేళ్లు వెనక్కి వెళ్దాం తమిళనాడు రాజకీయాల్లో ఒక శకం సృష్టించిన నాయకురాలు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2011 నుండి 2016 మధ్య కాలంలో ఆమె నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టింది అదే అమ్మా క్యాంటీన్లు ఇక తమిళంలో చెప్పాలంటే ఉనవగాంలు 2013 ఫిబ్రవరి 24న జయలలిత బర్త్డే కానుకగా ఈ పథకం ప్రారంభమైంది నిరుపేదలు కూలీలు ఆటో డ్రైవర్లు రోజువారీ కార్మికులు ఆకలితో అలమటించకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో రూపాయికే ఇడ్లీ 5 రూపాయలకే సాంబార్ అన్నం అందిస్తూ ఈ క్యాంటీన్లు సరికొత్త చరిత్రను లిఖించాయి గత 13 ఏళ్లలో ఈ అమ్మా క్యాంటీన్లు కోట్ల మంది అన్నార్తుల ఆకలిని తీర్చాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం పథకం కాదు తమిళ ప్రజల గుండె చప్పుడు రాజకీయాల్లో ఒక ఆనవాయితీ ఉంటుంది ఒక ప్రభుత్వం తెచ్చిన పథకాలను తర్వాత వచ్చే ప్రత్యర్థి ప్రభుత్వం రద్దు చేయడమో లేదా పక్కన పెట్టేయడమో చూస్తుంటాం కానీ తమిళనాడులో ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది జయలలిత తర్వాత అధికారంలోకి వచ్చిన డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ అమ్మా క్యాంటీన్లను ఆపలేదు రాజకీయ విభేదాలు పక్కన పెట్టి పేదల ఆకలి తీర్చే ఈ పథకాన్ని అలాగే కొనసాగించి పెద్ద మనసు చాటుకున్నారు సీన్ కట్ చేస్తే కాలం మారింది పాలకులు మారారు ఇప్పుడు తమిళనాడు పగ్గాలు ముఖ్యమంత్రి విజయ్ చేతికి వచ్చాయి కొత్తగా బాధ్యతలు చేపట్టిన దళపతి ఈ అమ్మా క్యాంటీన్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది ప్రత్యర్థి పార్టీల పథకాలను ఈ నాయకుడు ఎలా చూస్తారనే చర్చ నడిచింది సరిగ్గా ఇక్కడే సీఎం విజయ్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక పవర్ఫుల్ డెసిషన్ తీసుకున్నారు ఇటీవల కాలంలో అమ్మా క్యాంటీన్లలో వడ్డించే ఆహారం నాణ్యత తగ్గిందని రుచి మునిపటిలా లేదని అక్కడ మౌలిక సదుపాయాలు క్షీణించాయనే ఫిర్యాదులు ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వెళ్లాయి సాధారణంగా అయితే ఇలాంటి ఫిర్యాదులను పరిశీలిస్తాం అని దాటవేస్తారు లేదా నిధుల కొరత సాకు చూపిస్తారు కానీ సీఎం విజయ్ అలా చేయలేదు ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించే సరికొత్త లీడర్షిప్ ను ఆయన ప్రదర్శించారు ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉన్నతాధికారులతో ఒక అత్యవసర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుందో నివేదికలు తెప్పించుకున్నారు కేవలం కాగితాలకే పరిమితం కాదు క్షేత్రస్థాయిలో మార్పు రావాలని అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పేదవాడు తినే అన్నం పరమాన్నంలా ఉండాలి తప్ప నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు అమ్మా క్యాంటీన్లను కేవలం కొనసాగించడమే కాదు వాటిని పూర్తిగా పునరుద్ధరించాలని ఆధునీకరించాలని సీఎం విజయ్ సంచలన ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో నడుస్తున్న 383 అమ్మా క్యాంటీన్లు అలాగే రాష్ట్రంలోని ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణలో ఉన్న 237 క్యాంటీన్లలో సమూల మార్పులు చేయాలని స్పష్టం చేశారు ఈ ఆధునీకరణలో భాగంగా సీఎం విజయ్ కీలక ఆదేశాలు ఇచ్చారు ప్రతి క్యాంటీన్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి వంట చేయడానికి అవసరమైన ఆధునిక పాత్రలు పరికరాలను వెంటనే సమకూర్చాలి అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలకు అందించే ఆహారం అత్యంత నాణ్యమైనదిగా రుచికరమైనదిగా పరిశుభ్రమైన వాతావరణంలో ఉండేలా చూడాలి ఈ మేరకు ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన కూడా వెలువడింది రాజకీయాలు ఎన్నికల వరకే పరిపాలన అంతా ప్రజాక్షేమం కోసమే అని సీఎం విజయ్ ప్రాక్టికల్ గా నిరూపించారు జయలలిత ప్రారంభించిన పథకాన్ని స్టాలిన్ కొనసాగిస్తే ఇప్పుడు విజయ్ దాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు పార్టీల రంగులు వేరు కావచ్చు కానీ పేదవాడి ఆకలి రంగు ఒక్కటే అని ఈ ముగ్గురు నాయకులు నిరూపించారు అందుకే ఇప్పుడు తమిళనాడు ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు ఒకే మాట చెప్తున్నారు శభాష్ విజయ్ ఒక మంచి పథకాన్ని రాజకీయాలకు అతీతంగా ఆదరించి మరింత బలోపేతం చేస్తున్న మీ నిర్ణయం నిజంగా అభినందనీయం